శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 83వ శ్లోకం. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సమావర్తో నివృత్తాత్మ, అందులో సమావర్త అనగా చక్కగా సంసార చక్రమును తిప్పువాడు అని. అనివృత్తాత్మ అంటే వెనుకకు మరలని స్వభావము కలవాడు. సర్వవ్యాపి అగుట వలన తన ఆత్మను దేని నుండి వెనుకకు తీయనివాడు అని. నివృత్తాత్మ విషయ వాసనలకు అతీతమైన ఆత్మ కలవాడు అని. దుర్జయ అంటే జయింప వీలు కానివాడు. దురతిక్రమ అనగా ఆయన ఆజ్ఞలను ఎవరునూ అతిక్రమించుటకు వీలు కానివాడు. పంచభూతములు భయముచే అతని ఆజ్ఞానువర్తులై ఉన్నవి, అందుచే దురతిక్రముడు అనగా చండశాసనుడు అని. దుర్లభ అంటే సులభముగా లభ్యము కానివాడు, అనన్య భక్తి చేత లభ్యుడు. అంతేకాదు, భక్తి ఆత్మార్పణ ద్వారా తప్ప ఆయనను పొందుట సాధ్యము కానివాడు అని. దుర్గమ అంటే చేరుటకు సాధ్యము కానివాడు. ఆయనను చేరుట, ఆయనను తెలుసుకొనుట అత్యంత కష్టతరమైనవాడు. దుర్గః అంటే దుష్టజన శిక్షకుడు, కష్టసాధ్యుడు. దురావాస అనగా మనసున ఆయన తేజోరూపమును స్వభావమును నిల్పుట కష్టమైనవాడు. అంతేకాదు, సమాధి స్థితిలో యోగులకు కష్టము మీద లభ్యమగువాడు అని. దురారిహ అంటే దుష్టులైన అసురులను సంహరించువాడు అని. ఈ శ్లోకంలో మనకి 773వ నామం నుంచి 781వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. సమావర్తో నివృత్తాత్మ దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ అనగా ఆయన కాలచక్ర స్వరూపుడు అగుట వలన వెనుకకు మరలని స్వభావము కలవాడు మరియు అతిక్రమించుటకు వీలు కానివాడు. ఇంకా అజేయుడై దురాత్మలను సంహరించువాడు. అంతేకాదు, దుర్లభుడు, చేరుటకు సాధ్యము కానివాడు మరియు మనసున నిలుపుటకు సాధ్యము కానివాడు ఆయనే. అట్టి పరమాత్మనకు ప్రణామములు అని. స్వస్తి.